ఎస్ పాషా గారు ఏం చెప్తారు సార్? ప్రధానమైన అంశం ఏది తీసుకుంటారు? పోలీసులపైన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్. ముందుగా దాని గురించి మాట్లాడితే మిగతా చాలా అంశాలు ఉన్నాయి, వాటిపైన కూడా మనం మాట్లాడదాం ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సార్, ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం నుంచి మొదలు పెడతాను. ఓల్డ్ జగన్మోహన్ రెడ్డి గారు, పాత జగన్మోహన్ రెడ్డి గారు, 2019 కంటే ముందు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఈరోజు చూసాం. 13 నెలల నుంచి కొత్త ప్రభుత్వము సమయం ఇవ్వాలి, అంత డైరెక్ట్గా లేదా హార్ష్గా మాట్లాడకూడదు అని చెప్పేసి కొంచెం తనను తాను కంట్రోల్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఓపెన్ అయిపోయారు. ఈరోజు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాను అని చెప్పేసి మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి తప్పులని పాల ప్యాకెట్ దగ్గర నుంచి మొదలుకొని ఇసుక వరకు మొత్తం అంతా బయట పెట్టేశారు. జనాలకి ప్రతి ఒక్క అంశాన్ని ఎక్కడ కూడా ఏ అంశం కూడా మిస్ చేయలే. ఈరోజు అన్ని అంశాలను దాదాపుగా కవర్ చేశారు. ఏదైనా మిస్ అయితే మీరే చెప్పాలి. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏం మాట్లాడారు, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రజలకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను జరుగుతున్నటువంటి నష్టాల గురించి, ప్రజలకి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను. ఉదాహరణకి మనకి తెలిస్తే ఇది మనం చూసుకుంటే ధరలు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, పిఠాపురంలో ముఖ్యంగా చాలా చోట తిరిగాను. పిఠాపురంలో ముఖ్యంగా నన్ను ఆపి ధరల గురించి అడిగారు కొంతమంది అక్కడి వ్యాపారస్తులు. ఎలక్షన్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ధరలు పెరిగాయి అని. ఉదాహరణకి టమాటా తీసుకున్నారు 60-65 రూపాయలు అని చెప్పారు. అప్పుడు వాళ్ళకి నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే, హైదరాబాద్కి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదండి, హైదరాబాద్లో కూడా 65 ఉంది. ముంబైకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదండి, ముంబైలో కూడా టమాటా 65 ఉంది అని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ మభ్యపెట్టేశారు, ప్రజల్ని మెల్లగా మభ్యపెట్టేశారు. ఎంతలా మభ్యపెట్టారు అంటే, మీ ఇంటికి 1,22,000 రూపాయలు వచ్చేసినాయి మా తరఫున, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవి కూడా వస్తాయి, అడిషనల్గా 1,22,000 రూపాయలు వస్తున్నాయని చెప్పేసి మభ్యపెడితే వాళ్ళు ప్రజలు మభ్యపోయారు. కానీ ఈరోజు పరిస్థితులు మీరు చూస్తే, ఎవరైతే ఎలక్షన్స్ జరిగిన మరుక్షణం మందుబాబులు ఎవరైతే ఆనందంగా ఏం బాగుంది, ఇది రుచిగా ఉంది, ఇది చాలా బాగుంది అని చెప్పేసి మందు, కొంతమంది మీడియా వాళ్ళు వెళ్ళారు కదా, పచ్చ మీడియా, ఎలా ఉంది సార్ మందు తాగుతుంటే అని అడిగారు. సో బాగుంది అని అన్నారు కదా, వాళ్ళు ఈరోజు సమాధానం చెప్పాలి. ధరలు తగ్గిపోయారని చెప్పేసి ఆ రోజు ఆనందపడ్డారు. ఈరోజు ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ఆ విషయం డైరెక్ట్గా పాల ప్యాకెట్ ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అమూల్ పాల ప్యాకెట్ పాలు ఏవైతే ఉన్నాయో అమూల్ని లేకుండా చేసి హెరిటేజ్ని పెంచే ఒక ప్రయత్నం అన్నది, ప్రయత్నం కాదు ఆల్రెడీ జరుగుతున్నది. ఆల్రెడీ ప్రైజెస్ కూడా చాలా పెంచేశారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ పాల దగ్గర నుంచి ఇసుక వరకు సార్ ఎంత అన్యాయం అంటే, ఆన్ పేపర్ ఇసుక ఫ్రీ ఆంధ్రప్రదేశ్లో. అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆన్ పేపర్ ఇసుక ఫ్రీ, కంగ్రాచులేషన్స్ టు ఆల్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కంగ్రాచులేషన్స్. కానీ వెళ్తే ఆన్ పేపర్ ఫ్రీ సార్, ఫ్రీ పోస్టర్ పెట్టారు, ఫ్రీ ఇసుక వచ్చి తీసుకెళ్ళండి. అక్కడికి వెళ్తే 2-3 రెట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకదు, దొరకాలంటే ఎవడో ఒకటి పట్టుకోవాలి, వాడిని పట్టుకుంటే వాడి ఫీజు, మళ్ళీ వాడి ఫీజు, మొత్తం కలుపుకుంటే తడిసి మోపడవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇసుక తడవట్లే, ఎవరైతే కొంటున్నాడో ఆ వ్యక్తికి తడిసి మోపడవుతుంది.